హలో మై డియర్ స్టూడెంట్స్, టుడే టాపిక్ వచ్చేసరికి పూర్వరూప సంధి. పూర్వరూప సంధి అనేది మరి మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది ఈరోజు వీడియోలో చూద్దాం. మనకి క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసరికి సెకండ్ ఇది రావడం అనేది జరుగుతుంది. మనకి ఎగ్జామ్స్ వచ్చేసరికి AP ఇస్తారు. దాన్ని మనము 1A ప్లస్ AP అని విడదీసి పూర్వ రూప సంధి అని రాయాలి. అది కల్పించినప్పుడు 1AP అని ఇస్తే 1A ప్లస్ AP కూడా పూర్వరూప సంధి అని చెప్పేసి మనము రాయాలి. ఒకవేళ వాళ్ళు కనుక దీన్ని విడదీసి ఇచ్చినట్లయితే 1A ప్లస్ AP అని కనుక ఇచ్చినట్లయితే మనము 1AP ని రాసి కలిపిన విడదీసిన సంధి పేరు అయితే ఖచ్చితంగా రాయాలి. పూర్వ రూప సంధి చెప్పేసి రాయాలి. ఇంకా దీనిలో మిగతా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి వృక్షేపి మధ్యలో ఎస్ ఉంది కదా, ఒకవేళ చదవండి వృక్షేపి అని చదువుకోవచ్చు. ఓకేనా? లేదా వృక్షేపి అవుతుంది. వృక్షేపి ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది? వృక్షే ప్లస్ అపి రాసిన వాళ్ళ సంధి పేరు అనేది ఖచ్చితంగా రాయాలి. రాస్తేనే 2 మార్క్స్. ఒకవేళ వాళ్ళు వృక్షే ప్లస్ అపి అని కనుక ఇచ్చినట్లయితే మనము వృక్షేపి అని రాసి సంధి పేరు రాయవాలి. ఇంకొక ఉదాహరణ తేపి. ఇది తే ప్లస్ అపి. అదే వాళ్ళు తే ప్లస్ అపి అని ఇచ్చినట్లయితే మనము తేపి అని చెప్పేసి చదవాలి. ఇంకొక ఉదాహరణ వచ్చేసరికి కేపి. ఇవన్నీ ఒకే మోడల్ లాగా ఉంటాయి. అప్పుడు ఏం రాస్తాం? కే ప్లస్ అపి అని రాస్తాము. ఒకవేళ వాళ్ళు కనుక కే ప్లస్ అపి అని కనుక ఇచ్చినట్లయితే మనం కేపి అని రాయాలి. ఇంకా ఈ మోడల్లో ఇవన్నీ కూడా అపి 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 అన్నీ ఉన్నాయి. ఒకే ఒక్కటి మాత్రం విష్ణోత్ర అత్రతో వస్తుంది. విష్ణోత్ర. మరి ఇదేమవుతుంది ఇప్పుడు? విష్ణు ప్లస్ అత్ర అవుతుంది. విష్ణోత్ర ఈక్వల్ టు విష్ణు ప్లస్ అత్ర. విష్ణు ప్లస్ అత్ర ఈజ్ ఈక్వల్ టు విష్ణోత్ర. మరి ఇందులో షార్ట్ కట్ ఏంటి?
మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ సంధి అంటే? ఈ సంధి అయితే చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 1 2 3 4 4 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 4 అక్షరాలు మనకి కనబడుతూ ఉన్నాయి అన్నమాట క్లారిటీగా. సో ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని చెప్పేసి ఈ యొక్క సంధిలో మనము షార్ట్ కట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏమన్నాము? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఆ ఈజ్ ఈక్వల్ ఎస్ అని చెప్పేసి మనము మైండ్లో ఇది గుర్తుంటే చాలు, మనకి ఖచ్చితంగా పూర్వరూప సంధిలో మనం 4 మార్క్స్ అనేవి సంపాదించుకోవచ్చు. మనం ఈ విధంగా సంధిలో మరి నిన్న అనాది సంధి, అవయవ సంధి చెప్పాము. దీంతో పాటు పూర్వరూప సంధి టోటల్గా 12కి 12 మార్కులు అని చెప్పేసి మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. పూర్తి మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. మరి ఇంకేంటి ఎక్కడైనా తప్పులు వస్తాయంటే వచ్చేది మనకి ఇక్కడ సంధిలో పూర్వరూప సంధి అన్నప్పుడు ఇక్కడ పా ఉంది కదా, ఖచ్చితంగా సెకండ్ ఊ అనేది ఇవ్వాలి. వా పైన రావద్దు, రైట్ సైడ్కి ఇవ్వాలి. ఏలాగా ఇవ్వకూడదు? పూర్వరూప సంధి అని చెప్పేసి ఈ యొక్క సంధి పేరు కనుక మనకు వచ్చినట్లయితే కరెక్ట్గా మనకి మరి సంధిలో 12 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఇంకోటి, మీరు ఈ సంధి అయితే ఉదాహరణ ఎగ్జాంపుల్స్ అయితే చదివే పని లేదు. ఎందుకనంటే మనకి క్వశ్చన్ నెంబర్ 12లో ఇక్కడ సెకండ్ ఓ అంటే ఆరోది 1AP అనే మోడల్ ఇస్తారు. అలానే 13th క్వశ్చన్లో వాళ్ళు ఏం చేస్తారు? వృక్షే ప్లస్ అపి అనేటువంటి మోడల్ ఇస్తారు. మనం దీన్ని 12 క్వశ్చన్ని 13 లాగా, 13th క్వశ్చన్ని 12 లాగా రాస్తే సరిపోతుంది. మనకి ఈ ఆన్సర్ అనేది క్వశ్చన్ పేపర్లోనే ఉంది. అందువలన దీని యొక్క ఉదాహరణలు చదివేటువంటి పనే ఉండదు. సంధిని మాత్రం కరెక్ట్గా వస్తే పూర్వరూప సంధిలో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా అవయవ పూర్వరూప సంధిలో మనకి చాలా అంటే చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 1 2 సార్లు ప్రాక్టీస్ చేసినట్టే వీటిలో 12కి 12 మార్కులు మనము తెచ్చుకోవచ్చు. మీరు మైండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ ఈజ్కోల్ ఆ ఈజ్కోల్ ఎస్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. లేకపోతే క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా గమనించండి. 12 13 క్వశ్చన్లు చూస్తే సరిపోతుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎవరన్నా డల్లర్స్ ఉంటే వాళ్ళకి నా యొక్క వీడియోని సెండ్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అన్నమాట. ఓకేనా? ధన్యవాదాలు.